సిరి గారి గురించి మాట్లాడితే, సో మీ బాండింగ్ అనేది చాలా మందికి అంత చాలా క్యూట్గా అండ్ మీరు రాగానే ఆవిడ సో ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. సో ఏంటి మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? సో అంటే కెరీర్ పరంగా కానీ పర్సనల్గా కానీ, సో మీరు ఆవిడకి చేసే సపోర్ట్, సిరి గారు మీకు చేసే సపోర్ట్ అది ఎలా చెప్పాలో అంటే మాటల్లో చెప్పలేము బ్రో. అదైతే బిగినింగ్, ఎందుకంటే కెరీర్ బిగినింగ్ నుంచి 8 to 9 years నుంచి ఉన్న సపోర్ట్. అది చాలా గొడవలు అయ్యేవి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఎలా అయితే గొడవలు అవుతాయో మన బయట చాలా బ్రేకప్స్ అవి వింటూ ఉంటాం. చాలామంది ఏంటంటే గొడవలు అయినప్పుడు ఎందుకు ఈ గొడవలన్నీ మనకి బయట మా ఇద్దరు సరదాగా బ్రేకప్ అనలేము కానీ 6 months మాట్లాడుకోవాలి మధ్యలో, ఒకసారి మధ్యలో 6 months మాట్లాడుకోవాలి, అది ఒక్కసారి. సో ఆ గొడవలు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఎందుకు ఇన్ని గొడవలు మనకు అవసరమా అని చెప్పేసి చాలా మంది బ్రేకప్ చెప్పేసుకొని ఇది చేసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటుంటారు. కానీ నన్ను అడిగితే ఎన్ని గొడవలు అయితే బాండింగ్ అంత స్ట్రాంగ్ అవుద్దని చెప్తా. ఆ గొడవల్ని మనం ఫేస్ చేయాలి, ఆ గొడవలు దాటి నిలబడి గొడవలు అంటే ఇప్పుడు అవతల మనిషితో మనకు గొడవ అయినప్పుడు మనం వాళ్ళని క్షమించి, అంటే వాళ్ళు కావాలి అనుకుంటే మనం గొడవ పడడానికే ఇష్టపడతాం బ్రో. ఎందుకంటే గొడవ పడి అది క్లియర్ చేసేసుకోవాలి ఆ మనిషి కావాలి అంటే. వన్స్ ఆ మనిషి మనకు వద్దు అనుకున్నప్పుడు ఎందుకు ఈ బాధ అని చెప్పేసి వదిలేసుకుంటారు చాలామంది. సో మా ఇద్దరి విషయంలో అదే అండర్స్టాండింగ్. గొడవలైనా సరే లేదు, ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ అవుతా వెళ్ళింది. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో తను కొంచెం జాబ్ చేసేది, కొంచెం చూసుకునేది నాకు ఇక్కడ, అలా చేసేది. దాని తర్వాత తన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు నేను చూసుకునేవాడిని. ఒకరికొకరు అలా ఎథికల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా కూడా బిగ్ బాస్ తను వెళ్ళినప్పుడు నేను బయటంతా తిరిగి చాలా నా షూట్స్ అన్నీ చూసుకుంటూ చాలా కష్టపడ్డా. దానికి డబల్ కష్టపడిందంట సిరి. బయటకు వచ్చిన తర్వాత తెలిసింది, మొత్తం అందరూ చెప్తున్నారు సిరి మామూలుగా కాదు, ఫుల్ తిరిగేసింది బయటంతా, ఫుల్ కాలేజెస్లో కానీ మొత్తం అందరూ కూడా నీ సపోర్ట్, ఎక్కడికి వెళ్తే అక్కడ సపోర్ట్ చేయమని అడిగేది, చాలా గట్టిగా తిరిగింది. కాస్ట్యూమ్స్ తన షూట్స్ చూసుకుంటూ, ఇక్కడ కూడా లేదు 1.5 month చెన్నైలో షూట్లో ఉన్నింది, అక్కడి నుంచి కూడా ఇక్కడ ఫాలోఅప్ చేసుకుంటూ. సో అది ఉండాలి మెయిన్. అంటే చాలామంది ఇప్పుడు సిరి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా శ్రీహన్లానికి సపోర్ట్ చేసేవాడు ఉంటే చాలా బాగుంటుంది అందరి లైఫ్లో అని తన ఫ్రెండ్స్ అన్నారు. అలాగే నా ఫ్రెండ్స్ కూడా సిరిలా సపోర్ట్ చేసే మనిషి నీ లైఫ్లో ఉంటే నిజంగా నీ లైఫ్లో ఉండడం నీ లక్ అది అన్నారు. సో అండర్స్టాండింగ్. సో బేసిక్గా మనం ఎవరికైనా కనెక్ట్ అవ్వాలన్నా, యాజ్ లవ్ అయినా లేకపోతే ఫ్రెండ్షిప్ అయినా కనెక్ట్ అవ్వాలంటే సో వాళ్ళలో ఏదో ఉండాలి. సో అంటే గ్లామర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏదో హార్ట్కి టచ్ అవ్వాలి. సో అలా సిరిగా మీ విషయంలో కానీ లేకపోతే మీకు ఎందుకు టచ్ చేయరు సిరి గారు అసలు? సో అంత హార్ట్కి ఏదో ఒక సిచ్యువేషన్ లేకపోతే ఒక క్వాలిటీ ఉంటాయి కదా. నన్ను అడిగితే ఆ క్వాలిటీ అని కాదనుకుంటా బ్రో. ఎందుకంటే ఆ క్వాలిటీ అనేది ఉంటే అప్పుడు ఆ క్వాలిటీని ప్రేమించినట్టుగా నా మనిషిని మనం ఇష్టపడినట్టు కాదు. సో అది ఎప్పుడవుద్ది, ఎలా అవుద్ది అంటే ఇప్పుడు మనం ఒక 10 మంది లేకపోతే ఒక 5 మంది ఫ్రెండ్స్తో కలిసి ట్రావెల్ అవుతుంటే వాళ్ళలో ఒక్కరితోనే ఎక్కువ కనెక్ట్ అవుతాం. సో అది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ట్రావెల్ టైం, ఆ జర్నీ. అంటే వాళ్ళతో రోజు మాట్లాడుతూ ఉంటే అప్పుడు అర్థమవుతారు మనుషులు. కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు అర్థమవుతారు ఎలాగా, అమ్మో వీడు మనకు సెట్ కాడు అని. కొంతమందితో మాట్లాడుతూ ఉంటే ఓకే మన మెంటాలిటీస్కి. సో మోస్ట్లీ ఒక్క విషయం కాదు కానీ టోటల్ మెంటాలిటీస్ మ్యాచ్ అవ్వాలి. ఆ మెంటాలిటీస్ మ్యాచ్ అయినప్పుడు అలా కుదురుతుంది. అంతే పర్టికులర్గా ఒక్క విషయం అని కాదు కానీ అలా అనుకుంటే సిరిలో నాకు నచ్చినవే చాలా ఉండేవి. ఏది ఒప్పుకోదు, లేకపోతే వితండవాదం చేస్తుంది, గొడవ పడుతుంది, నేను చెప్పింది చేయదు. నేనేంటంటే ఏదైనా పని చేసే ముందు ఆలోచించి ఆ పని చేస్తాను. అంటే నేను చేసే స్టెప్ వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మిగతా వాళ్ళు బాధపడకూడదు, లేకపోతే వేసే స్టెప్ వల్ల అమ్మో తర్వాత ఏమవుతుందో, నేను ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందేమో, నేను ఇలా ఆలోచిస్తా. సిరి అలా కాదు, చేసేసి ఆ తర్వాత ఏదైందో తర్వాత చూసుకుందాం అని ఏదో అది కొన్ని విషయాలు నిజంగా చాలా మెచ్చుకోవచ్చు. అంటే ధైర్యానికి. అంటే ఇప్పుడు ఏదన్నా ఎగ్జాంపుల్కి ఏదన్నా వెహికల్ తీసుకోవాలి లేకపోతే ఇల్లు తీసుకోవాలి, నేను దానికి భయపడతా, అమ్మో తర్వాత ఈఎంఐలు కట్టడం ఎలాగా లేకపోతే ఏంటి అని. సిరి అలా కాదు, తీసేసుకొని ఆ ఈఎంఐలు కట్టడం కోసం దానికోసం అప్పుడు కష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అదే రకంగా మంచిది, అదే రకంగా మంచిదే. ఇద్దరికి గొడవ అయితే ఫస్ట్ మీరేనా సారీ చెప్పి? ఆబ్వియస్గా ప్రతి అబ్బాయి అమ్మాయి లైఫ్లో అబ్బాయే బ్రో. నేనే ఆబ్వియస్గా తప్పు నాదున్నా తనదున్నా. ఏదైనా గొడవ అయిందనుకో ఆ సారీ చెప్పమని కూడా, నీ తప్పు నువ్వు వచ్చి నాకు సారీ చెప్పు అని నోటితో కూడా అందు. నేను ఒకవేళ పడుకున్నాను అనుకో, పక్కన కావాలని ఇలా వచ్చి గిన్నె టంగ్ అని వేసేయడం, సారీ అని చెప్పేసి అది తీసుకెళ్ళిపోవడం, డోర్ దబ్బని వేస్తుంది. నేను నిద్ర నుంచి ఇలా ఉలికిపడి ఇలా చూస్తా, ఓ పడుకున్నావా సారీ అంటది. అన్ని కావాలని చేస్తుంది అని నాకు అర్థం అవుద్ది. పక్కన పిల్ల ఇలా లాగేస్తుంది తల కింద నుంచి, ఏంటంటే ఓ నీ పిల్ల నాదనుకుని తీసుకున్నాను నేను, టార్చర్ పెడుతుంది అనమాట. అంటే ఇండైరెక్ట్ అక్కడ నేను అర్థం చేసుకోవాలి, ఓహో నేను ఏదో జరిగింది కదా ఇప్పుడు నేను సారీ చెప్పాలి సిరికి అని నాకు అర్థమైపోద్ది. వెళ్ళి సారీ అని చెప్తేనే నేను ప్రశాంతంగా పడుకోగలను, లేకపోతే నాకు అబ్బా
టార్చర్. అయ్యో సిరి గారు చూసారు టార్చర్ పెడుతున్నారు. బాగుంటుంది ఆ టార్చర్. బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది. ఓకే అంటే సో అంటే చాలాసార్లు మొన్న కూడా నాతోనే అన్నారు ఇప్పటివరకు నేను సిరి గారికి ఏమి ఇవ్వలేదు, ఒక మంచి గిఫ్ట్ ఇస్తానని. అండ్ శ్రీహాన్ సిరి అనగానే నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. ఏంటిది? మీరు ఒక షార్ట్ ఫిల్మ్ సంథింగ్ వెబ్ సిరీస్ చేసినప్పుడు ఈరోజు నువ్వు చేసిన పనికి నేను తలెత్తుకులేకపోయినంటే అయ్యో మెడబట్టేసింది మేడం సార్, మేడం అస్సలు మాత్రం అస్సలు మామూలు సిరీస్ కాదన్నది. అంటే మీ కామెడీ టైమింగ్ కూడా. ఇంకోటి చాలా మంది కొంచెం నాని గారితో కంపేర్ చేస్తూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉండేది బ్రో, బట్ దాని నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేశాను. అవునా? ఆల్మోస్ట్ ఇబ్బంది అనిపించలేదు ఎప్పుడు? అది చాలా చాలా ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే ఉండకూడదు, అది నా ఓన్ ఐడెంటిటీ నాకు ఉండాలి. సో అది ఇన్బిల్ట్ నా బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఫీచర్స్ కలుస్తున్నాయన్నా సరే చాలా మంది అది నమ్మరు. ఎందుకు కావాలని చేస్తున్నాడని నమ్ముతారు. వాళ్ళు తప్పు లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి నేను చేసినా లేదు కావాలని చేస్తున్నాడు అనుకుంటారు. బట్ దాని నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేశా. త్వరగా బయటకు వచ్చేసారు. త్వరగా బయటకు వచ్చేసా. ఎప్పుడైనా కలిసారా నాని గారిని? ఒక్కసారి కలిసాను బ్రో, వైజాగ్లో ఉన్నప్పుడు. పక్క పక్కనే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు చాలా. అప్పుడు కొంచెం గుండు టైప్లో ఉన్నాను కాబట్టి అనిపించలేదు. ఆయన ఏమైనా అన్నారా కొంచెం ఏమలేదు అనేది హడావిడిలో ఉన్నారు అనమాట. ఓకే మనం ఇందాడ అండ్ మీరు అంటే సో బయటికి చాలామంది ఏంటంటే మీ లైఫ్ సో అంటే సెలబ్రిటీ లైఫ్ అంటేనే వీళ్ళకేంటి నెలకు వచ్చేసరికి లక్షల్లో వస్తాయి జీతాలు. అండ్ మీరు లాస్ట్ టైం కొన్ని సంస్థల్లో పనిచేసినప్పుడు కూడా సో చాలామంది అలాగే అనుకున్నారు. సో వీళ్ళ శాలరీ ఎంత, సో వీళ్ళకి వచ్చే ఆదాయం ఎంత. సో బేసిక్గా మీరు కష్టపడి వచ్చారు కాబట్టి సో ఎంత ఉంటుంది అప్పుడు అలా అప్కమింగ్ స్టేజ్లో మీరు రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు మీకు? హైదరాబాద్ వచ్చిన కొత్తలో మీరు వీడియో చేస్తున్నప్పుడు, వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే? డిపెండ్స్ బ్రో, అంటే ఇంత అని చెప్పలేను కానీ అది ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్కలా ఉంటుంది. మన వాల్యూని బట్టి, మన మార్కెట్ వాల్యూని బట్టి, ఎంతమంది చూస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. సో డిపెండ్స్. అప్పుడు ఎలా ప్రాజెక్ట్ వైజ్ ఉండేది అంటే నేను అప్పుడు చేసింది అయితే నేను శాలరీ వైజ్ చేశాను. అంటే ఆ సిరీస్ పర్టికులర్గా మీరు అడిగిన సిరీస్ అయితే ఆ టైంకి అంటే వీడియో వైజ్ కానీ డే వైజ్ కానీ అలా లేదు. డే వైజ్ అది మనకి సినిమాకి బయట ప్రొడక్షన్స్కి వాటికి అలా ఉంటుంది కానీ బట్ అది యూట్యూబ్ ఒక సంస్థ కింద కదా. సో అది మాకు శాలరీ వైజ్ ఉండేది. అంటే మంత్లీ 4 weeks కదా, 4 weeksకి 4 videos చేయాలి. సో 4 videos చేసి తర్వాత దాని బ్రాండ్స్ ఇవన్నీ చేస్తే దానికి ఇంత శాలరీ అన్నట్టు. సో అట్లా ఇంచుమించు లైక్ 50 to 60K 70K అట్లా ఉండేది. మామూలుగా మీరు శాలరీ మీరు జాబ్ చేసేటప్పుడు శాలరీ ఎంత ఉండొచ్చు? నేను జాబ్ చేసేటప్పుడు జాబ్ జాయిన్ అయిన కొత్తల్లో 30K ఉన్నింది. తర్వాత 3 years సర్వీస్ చేశా. రిజైన్ చేస్తున్న టైంలో 30 to 35K అట్లా ఉన్నింది. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి, అది పెరుగుతూనే ఉంటుంది శాలరీ గవర్నమెంట్ జాబ్ అన్న తర్వాత. సో రేవంత్ గారి గురించి ఏం చెప్తారు? అంటే లైక్ కొన్నిసార్లు ఏంటంటే కెమెరా ముందుకు వచ్చి నేను వాడికి చెప్పాలనుకుంటున్నాను కానీ వాడు విండేమో, కోపం మనిషికి కోపం ఇలాగే కొన్నిసార్లు బాగా అనిపించేది కోపం. ఆ కోపం వల్ల నాకు భయం వేసేది. అంటే చెప్పేవాడిని, స్టార్టింగ్ నుంచి కూడా చెప్పేవాడిని. ఏదున్నా సరే ఇప్పుడు హౌస్లో అందరూ చెప్పరు బ్రో, ఎవరికైనా ఏదైనా తప్పు కనిపిస్తుంది అనుకో వాడిని అలా వదిలేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ అయిపోద్ది, ఓకే వీళ్ళు వెళ్ళిపోతారులే త్వరగా మనకి ప్లస్ అవుద్ది అన్న ఇంటెన్షన్తో చాలామంది చెప్పరు. నేను అలా కాదు. రేవంత్లో ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటున్నారు, రేవంత్ గురించి ఏదైనా తప్పు అని చెప్పి ఇది హైలైట్ చేస్తున్నారు అంటుంటే వెంటనే వాడికి చెప్పేవాడిని. సో అలా రేవంత్ గారి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసేవాడిని? చచ్చా లేదు, నేను వింటే. ఓకే మీరు నేను ఎవరైనా మాట్లాడుకోవడం నేను వింటే, ఇప్పుడు నా ఫ్రెండ్ గురించి ఎవరో తప్పుగా మాట్లాడుకుంటున్నారు అక్కడ వింటే వెళ్ళి వాడికి చెప్పేవాడిని, అరే నీ గురించి ఇలా టాక్ నడుస్తుంది, వాళ్ళు